మీ ముఖం, మెడ, కాళ్ళు, చేతులు అన్నీ నల్లగా మారిపోవాలా? అయితే ఈ ప్యాక్ అస్సలు వాడకండి. ఎందుకంటే ఇది వాడితే మీ ఒంటి మీద ఉన్న మొండి నలుపంతా ఒక్క వాష్లోనే వదిలిపోయి మీరు గుర్తుపట్టలేనంత తెల్లగా మారిపోతారు. అవునండి, నేను చెప్పే ఈ పవర్ఫుల్ ప్యాక్ ఒక్కసారి వాడితే చాలు. మీ లైఫ్లో ఇంకా ఏ క్రీమ్లు, ఫేషియల్స్ అవసరమే ఉండదు. పార్లర్కి వెళ్ళి వేల రూపాయలు ఖర్చు పెట్టే పని లేకుండా మన వంటింట్లో ఉండే పసుపుతో ఇంత మ్యాజిక్ చేయొచ్చని తెలిస్తే మీరు షాక్ అవుతారు. నేను మీకు లైవ్ లో అప్లై చేసి కడిగి చూపిస్తానండి. ఆ గ్లో చూసాక మీరే నాకు థ్యాంక్స్ చెప్తారు. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా ఇలాగా ఒక చిన్న కడాయిని అయితే తీసుకోండి. దాన్ని స్టవ్ పైన అయితే పెట్టేయండి. అందులోకి 1 స్పూన్ వరకు హల్దీ పసుపునైతే యాడ్ చేసేసుకోండి. ఇలా మనం పసుపుని రోస్ట్ చేసి వాడుకోవటం వల్ల ఇందులో మనకి డబుల్ ట్రిపుల్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. చాలా మందికి ముఖం మీద నలుపు పోదు, కానీ ఈ బ్రౌన్ కలర్ పసుపుతో నేను తయారు చేసే ఆ స్పెషల్ ప్యాక్ అప్లై చేస్తే నలుపు మంచులాగా కరిగిపోవాల్సిందే. లైఫ్ లో మీరు ఇంకా ఎప్పుడు పార్లర్కి వెళ్లరు, ఇంకా ఏ క్రీమ్స్ వాడరు. అసలు పసుపును ఇలా ఎందుకు రోస్ట్ చేస్తున్నానో, దీని వెనుక ఉన్న ఆ సీక్రెట్ ఏంటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మీరు లైవ్ రిజల్ట్ చూడాలి అనుకుంటే వీడియోని అస్సలు స్కిప్ చేయకండి. సో ఇలాగా మనం వేసుకున్న ఈ 1 స్పూన్ హల్దీని మనం ఇలాగా బ్రౌన్ కలర్ లో వచ్చేలాగైతే రోస్ట్ చేసేసుకోవాలి. మనం స్టవ్ ని సిమ్ములోనే పెట్టుకొని ఇలాగా ఫ్రై చేసుకోవాలండి పసుపుని. ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న ఈ పసుపుని ఇలాగా ఒక బౌల్లోకి తీసుకొని అందులోకైతే వేసేసుకోండి. నేను నిజంగా చెప్తున్నానండి, ఇది సూపర్ పవర్ఫుల్ ఫేస్ ప్యాక్ అనమాట. 100% రిజల్ట్ అయితే కనిపిస్తుందండి. ఇది నా ఫేవరెట్ ప్యాక్ అనమాట. చాలా బాగా వర్క్ అవుతుందండి. అందుకే మీ అందరితో షేర్ చేస్తున్నాను. అన్నీ కూడా మన ఇంట్లో ఉండే వస్తువులతోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఈ ప్యాక్ ని. సో ఇక నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి కాఫీ పౌడర్ అయితే వేసుకోవాలి. ఇలాగా చిన్నది 2 రూపీస్ ప్యాకెట్ అయితే సరిపోతుందండి. ఎక్కువేమీ అవసరం లేదు. ఇందులో మనకి 1 స్పూన్ వరకు ఉంటుంది. రోస్ట్ చేసిన పసుపుకి ఈ కాఫీ పౌడర్ తోడైతే మీ చర్మంపై ఉన్న డెడ్ స్కిన్ సెల్స్, ఆ మొండి నలుపు సెకండ్లలో మాయమైపోతుంది. ఈ రెండిటి కాంబినేషన్ మీ ముఖాన్ని డైమండ్ లాగా మెరిపిస్తుంది. అసలు ఈ ప్యాక్ ని ఎలా అప్లై చేయాలో, ఆ తర్వాత నేను కలిపే మిగతా వస్తువులు చూస్తే మీరు నిజంగా షాక్ అవుతారు. ఆ మ్యాజిక్ ఏంటో చూడాలి అనుకుంటే మీరు ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకండి. ఇక ఇప్పుడు ఇందులోకి వేస్తున్న 3వ ఇంగ్రీడియంట్ మీ చర్మం పైన ఒక అద్భుతమైన న్యాచురల్ స్క్రబ్ లాగా పనిచేస్తుంది. అదేనండి పంచదార. అది మీ మెడ మీద, ముఖం మీద పేరుకుపోయిన ఆ మొండి నలుపు పొరలను వేళ్లతో సహా లాగేస్తుంది. ఇది కేవలం ప్యాక్ మాత్రమే కాదు, మీ చర్మానికి ఒక పాలిషింగ్ లాంటిది. సో అందుకని మనం ఇందులోకి 1 స్పూన్ వరకు పంచదార, షుగర్ ని కూడా వేసుకొని ఈ మూడింటిని ఒకసారి బాగా మిక్స్ చేసేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి 1 స్పూన్ వరకు ఫ్రెష్ కర్డ్ పెరుగునైతే యాడ్ చేసేసుకోండి. ఇప్పటి వరకు మనం వేసిన పసుపు, కాఫీ, పంచదార చర్మంపై ఉన్న నలుపును వదిలిస్తే ఈ పెరుగు మీ చర్మాన్ని లోపల నుండి చల్లబరిచి మీ ముఖానికి ఆ డైమండ్ గ్లోని ఇస్తుంది. ఈ పెరుగుని కలిపిన తర్వాత ఈ మిశ్రమం ఎంత రిచ్ గా మారుతుందో చూడండి. ఇది అప్లై చేస్తే మీ ముఖం, మీ మెడ మీద ఉన్న ట్యాన్ ఒక్క వాష్ లోనే మాయమైపోయి మీ చర్మం వెన్నలాగా మెరిసిపోతుంది. సో అలాగా 1 స్పూన్ వరకు పెరుగును కూడా వేసుకొని వాటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ఇంగ్రీడియంట్ వచ్చేసి టొమాటో. ఈ ప్యాక్ ని ఒక వైటనింగ్ బాంబు లాగా మార్చే ఆ ఆఖరి వస్తువే ఈ టమాటో. అవునండి, టమాటోలో ఉండే న్యాచురల్ బ్లీచింగ్ గుణాలు మనం రోస్ట్ చేసిన పసుపు, కాఫీతో కలిస్తే మీ చర్మం మీద ఎంత మొండి నలుపు ఉన్నా సరే అది వదిలి తీరాల్సిందే అండి. అంత బాగా వర్క్ అవుతుంది. సో ఇలాగా టమాటోని హాఫ్ గా కట్ చేసేసుకొని అందులో ఘాట్ లాగా పెట్టేయండి చాకుతోటి. తర్వాత ఆ టమాటో జ్యూస్ ని కూడా ఇందులోకైతే వేసేసుకోండి. చూడండి, టమాటో రసం పిండగానే ఈ ప్యాక్ కలర్ మరియు టెక్స్చర్ ఎలా మారిపోతుందో. ఇది మీ ముఖాన్ని, మెడను ఇన్స్టెంట్ గా తెల్లగా మార్చడమే కాకుండా చర్మం మీద ఉన్న రంధ్రాలను టైట్ చేస్తుంది. ఇక ఈ సూపర్ పవర్ఫుల్ ప్యాక్ అయితే రెడీ అయిపోయిందండి. ఇక దీన్ని ఎలా అప్లై చేయాలి, ఈ ప్యాక్ ని మన ఫేస్ కి ఎలా అప్లై చేసుకోవాలి, ఎంతసేపు ఉంచుకోవాలి, అలానే ఈ ప్యాక్ ని అప్లై చేసుకుని వాష్ చేసుకున్న తర్వాత ఇంకొక చిన్న టిప్ అయితే ఉందండి. అది కంపల్సరీగా అప్లై చేయాలండి. సో అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. సో ముందుగా ఈ ప్యాక్ ని అప్లై చేసుకునే ముందు మన ఫేస్ పైన క్లెన్సింగ్ అయితే చేసుకోవాలి. చాలా మంది ఈ స్టెప్ ని స్కిప్ చేస్తారు, కానీ అసలైన రహస్యం ఇక్కడే ఉంది. ఈ పాలు మీ చర్మం లోపల దాక్కున్న మురికిని, దుమ్ముని బయటకు తీసేసి మనం వేసుకునే ప్యాక్ ని చర్మం లోపల వరకు వెళ్లేలాగా చేస్తాయి. సో అందుకని ముందుగా పాలతోటి మీ ఫేస్ పైన క్లెన్జింగ్ అయితే చేసుకోవాలండి. ఇది కంపల్సరీ చేసుకోవాలన్నమాట. చూడండి, పచ్చి పాలతోటి క్లీన్ చేస్తుంటే ఎంత ఫ్రెష్ గా మారుతుందో ఇక్కడ స్కిన్ అనేది.
ఇక ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ మ్యాజికల్ ప్యాక్ని అయితే అప్లై చేసేసుకోండి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం అండి, ఒకవేళ మీలో ఎవరికైనా పసుపు పడదు అనుకుంటే దాని బదులుగా మీరు శనగపిండిని కానీ లేదా ముల్తాని మట్టిని కానీ రోస్ట్ చేసుకొని వాడుకోవచ్చు. అలాగే పెరుగు పడని వాళ్ళు దాని ప్లేస్లో రోజ్ వాటర్ లేదా కాచి చల్లార్చిన పాలైనా వాడుకోవచ్చు. మీ స్కిన్ టైప్ ఏదైనా సరే ఈ రెమెడీ మాత్రం మీకు అద్భుతమైన గ్లో ఇస్తుంది. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఏదైనా ఒక కొత్త ప్యాక్ ని ట్రై చేసే ముందు ఒకసారి మీ చెవి వెనక ప్యాచ్ టెస్ట్ చేయటం అస్సలు మర్చిపోకండి. ఇలా చేయటం వల్ల మీ చర్మానికి అది సెట్ అవుతుందో లేదో తెలిసిపోతుంది. సో ఇప్పుడు ఎటువంటి భయం లేకుండా ఈ మ్యాజికల్ ప్యాక్ ని మీ ముఖానికి మెడకు అప్లై చేసేసుకోండి. సో ఇలాగా ఈ ప్యాక్ ని మీ ఫేస్ పైన అప్లై చేసేసి ఒక 10 నిమిషాల వరకు అలాగే వదిలేయండి. 10 నిమిషాల తర్వాత ఇలాగ ఆరిపోయినట్లుగా అనిపిస్తుంది కదా, ఇక అప్పుడు ఇలాగ పాలని తీసుకొని పచ్చి పాలని ఇలాగ కొద్ది కొద్దిగా మీ ఫేస్ పైన అప్లై చేస్తూ మసాజ్ చేయండి ఇంకొక 5 మినిట్స్ వరకు. ఇలాగ 5 నిమిషాలు సర్క్యులర్ మోషన్ లో మీ ఫేస్ పైన, మీ ముక్కు దగ్గర, మీ ఫోర్ హెడ్ దగ్గర, మీ చీక్స్ దగ్గర ఎంచక్క సర్క్యులర్ మోషన్ లో మసాజ్ చేసేయండి. తర్వాత వాష్ చేసేసుకోండి. ఇక్కడ చూడండి, మీకు లైవ్ లో రిజల్ట్ అనేది చూపిస్తున్నాను, ఎంత బాగా గ్లోయింగ్ అనేది వచ్చిందో. అలానే ఈ ప్యాక్ ని అప్లై చేసిన హ్యాండ్ ని చూడండి, అప్లై చేయని హ్యాండ్ ని చూడండి, మీకే డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది కదా. కొంచెమైనా చూడండి, రెండు కూడా నా చేతులే అండి. చాలా మంది అడుగుతున్నారు అవి మీ చేతులు కాదు, ఎవరో చేతులు తీసుకొచ్చి పెట్టారు అనేసి. కాదండి, రెండు కూడా నా చేతులే. మీకు కొంచెమైనా డిఫరెన్స్ అనేది కనిపించింది కదా. సో మీకు ఫస్ట్ అప్లికేషన్ కే రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. సో తప్పకుండా ట్రై చేయవలసిన ప్యాక్ అండి ఇది. ఇక ఈ ప్యాక్ ని అప్లై చేసుకొని వాష్ చేసుకున్న తర్వాత సోప్ అయితే అస్సలు యూజ్ చేయకూడదండి. నేను చెప్పే ఈ చిన్న టిప్ ని అయితే ఫాలో అయిపోండి. ఈ చిన్న టిప్ మీరు ఓన్లీ ప్యాక్ వేసుకున్నప్పుడే కాదండి, మీరు డైలీ యూజ్ చేయొచ్చండి. సూపర్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది. మీ ముఖంలో గ్లో అనేది వస్తుంది, మీరు తెల్లగా మారిపోతారు, మీ స్కిన్ చాలా సాఫ్ట్ గా మారిపోతుంది. సో దానికోసం నేను ఇలాగా ఒక బౌల్ అయితే తీసుకున్నాను, అందులోకి ఒక విటమిన్ ఈ క్యాప్సిల్ అయితే వేసేసుకుంటున్నాను. సో నేను ఈ విటమిన్ ఈ క్యాప్సిల్ అనేది నేను రెగ్యులర్ గా యూజ్ చేస్తానండి, అంటే హెయిర్ ప్యాక్స్ లోకి, ఫేస్ ప్యాక్స్ లోకి యూజ్ చేస్తానన్నమాట. అందుకే నేను ఇక్కడ చూపిస్తున్నాను. నాది 1 షీట్ అయిపోయింది, ఇంకో షీట్ అయితే తీసుకున్నాను అని చూపిస్తున్నాను. సో దీని కాస్ట్ కూడా చాలా తక్కువే అండి. ఒక్కసారి ఇలాగా తెచ్చుకొని పెట్టుకుంటే ఎంచక్కా మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు నిజంగా రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. సో ఈ బౌల్లోకి నేను ముందుగా అలోవెరా జెల్ని అయితే కొద్దిగా వేసుకున్నానండి. అలానే ఒక విటమిన్ ఈ క్యాప్సిల్ని కూడా వేసుకున్నాను. చూడండి, ఇక్కడ అలోవెరా జెల్ని అలానే విటమిన్ ఈ క్యాప్సిల్ని ఈ రెండింటిని మిక్స్ చేయగానే మనకి ఒక క్రీమ్ లాగా వస్తుంది కదా, చూస్తున్నారు కదా, ఒక క్రీమీ టెక్స్చర్ అయితే ఫామ్ అయిపోయింది. ఇలా వచ్చిన ఈ క్రీమ్ ని మీరు నైట్ టైం డైలీ పడుకునే ముందు అప్లై చేసుకొని మార్నింగ్ సోప్ తో వాష్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఏమీ యూజ్ చేయలేదండి, ఒక బౌల్ ని తీసుకున్నాను, అందులోకి కొద్దిగా అలోవెరా జెల్ని అయితే తీసుకున్నాను, అలానే ఒక విటమిన్ ఈ క్యాప్సిల్ అయితే తీసుకున్నాను. ఈ రెండింటిని ఇలాగా మిక్స్ చేయగానే మనకి ఇలాగా ఒక క్రీమ్ లాగా అయితే ఫామ్ అవుతుంది. ఇక అది తీసుకొని మీ ఫేస్ పైన ఎంచక్కా అప్లై చేసేసుకోండి. ముందుగా మనం రెడీ చేసుకున్నాం చూడండి, ఆ ప్యాక్ ని మీరు వారానికి 2 సార్లు మాత్రమే అప్లై చేయాలండి. తర్వాత ఇలా రెడీ చేసుకున్న ఈ చిన్న టిప్ ని మీరు డైలీ నైట్ టైం అయితే అప్లై చేసుకోవచ్చు. ప్యాక్ ని అప్లై చేసుకున్న తర్వాత వాష్ చేసుకొని సోప్ నైతే అస్సలు యూజ్ చేయకూడదండి, నార్మల్ వాటర్ తోటి వాష్ చేయాలి. అలానే ఈ అలోవెరా జెల్ విటమిన్ ఈ క్యాప్సిల్ మిక్స్ చేసుకుని అప్లై చేసుకున్నాం కదా, అది నైట్ టైం అప్లై చేసుకుని మార్నింగ్ కి మీరు సోప్ తోటి వాష్ చేసుకోవచ్చు. మీరు అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దండి, వీడియోని అక్కడక్కడ స్కిప్ చేస్తూ చూడొద్దండి. స్కిప్ చేయటం వల్ల మీకు వీడియో అనేది సరిగ్గా అర్థం అవ్వదన్నమాట. సో మొత్తం చూడండి, నేను మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. చూస్తున్నారు కదా, ఇక్కడ నా హ్యాండ్ అనేది ఎంత గ్లోయింగ్ గా కనిపిస్తుందో కదా. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేసేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. నచ్చితే మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఒక చిన్న లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.